హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పెట్టవలసిన 4 ముఖ్యమైన ప్రసాదాలు బెల్లం పొంగలి, చింతపండు పులిహోర, దద్దోజనం, అలాగే వడలను తక్కువ టైంలో ఎంతో ఈజీగా, ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలోకి 3/4 గ్లాసు బియ్యం తీసుకోవాలి. 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగేసి పెట్టుకున్న తర్వాత అదే గ్లాసుతో 3 గ్లాసులు పాలని తీసుకోవాలి. అలాగే అర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఎప్పుడు పాలతోనే మనం పొంగలి చేసుకోవాలి. అదే ఆవు పాలైతే ఇంకా మంచిది. ఇలా పాలు పొంగుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా పైన వస్తున్న మీగడనంతా పక్కకి తీసుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా అన్నం ఉడికిన తర్వాత పాలు కొంచెం ఉన్నప్పుడే 1.5 గ్లాసు బెల్లంని తురిమి వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో తీసుకుంటే బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లం అంతా బాగా కలుపుకోవాలి. బెల్లం త్వరగానే కరిగిపోతుంది. ఇలా బెల్లం కొంచెం కరిగిన తర్వాత అర టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. నేను అమ్మవారికి ప్రసాదంగా పెడుతున్నాను కాబట్టి ఆవు నెయ్యిని తీసుకున్నాను. అలాగే కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసుకొని ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పొంగలికి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగలి నిమిషాల్లో రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో ఎంతో ఈజీగా అయిపోతుంది. అలాగే ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ రైస్ని తీసుకొని వాటర్ పోసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు 3 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి వాటర్తో ఇలా పైన పోసుకొని వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇలా రైస్ ఉడికిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి అర టీ స్పూను పసుపు, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ ఆయిల్, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుని కూడా తీసి పెట్టుకోవాలి. ఇలా చింతపండు గుజ్జుని తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి
1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 6-7 పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి చీల్చి వేసుకోవాలి. ఇప్పుడు 4-5 ఎండుమిరపకాయల్ని కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిలోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, చిన్న బెల్లం ముక్క, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ చింతపండు గుజ్జంతా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జునంతా కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూశారు కదా అండి, ఎంతో ఈజీగా చింతపండు పులిహోర తక్కువ టైంలో అయిపోయింది. ఎలాంటి పొడులు వాడకపోయినా కూడా పులిహోర ఎంతో రుచిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మూడో ప్రసాదంగా దద్దోజనంని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కప్పులు ఉడికించిన అన్నంని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిలోకి 1.5 కప్పు పెరుగుని తీసుకోవాలి. రైస్ని బట్టి పెరుగుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పెరుగంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చూశారు కదా, పెరుగన్నం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. కాసేపటికి కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 ఎండుమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు
కొంచెం జీడిపప్పు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న ముక్క అల్లంని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఈ పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన దద్దోజనం రెడీ అయిపోయినట్లే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూశారు కదా అండి, ఎంతో రుచికరమైన దద్దోజనం ఎంత సింపుల్గా అయిపోయిందో. ఈ దేవీ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారికి పెట్టవలసిన ముఖ్యమైన నైవేద్యం దద్దోజనం. ఇప్పుడు మేదువడని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు మినపగుండ్లను తీసుకొని 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని 3 గంటలు నానబెట్టాలి. మూడు గంటల తర్వాత దీనిలో వాటర్ అన్నీ తీసేసి మిక్సీకి కానీ గ్రైండర్కి కానీ వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. మనకి వడపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడు ఈజీగా వడల్ని చేసుకోవచ్చు. దీనిలో కొంచెం ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం 5 నిమిషాలు ఎంత బాగా కలుపుకుంటే మనకి వడలు అంత సాఫ్ట్గా వస్తాయి. చూశారు కదా, ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేతి మీద కానీ లేదా ఒక కవర్ మీద కానీ మనము వాటర్ అప్లై చేసుకుంటూ ఇలా వడల్ని చేసుకోవాలి. ఇలా అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే అన్ని వడలు సమానంగా ఫ్రై అవుతాయి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలాగే అన్ని వడల్ని చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.